పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. అందించారు. కార్యక్రమాల్లో మొదటిగా మన పుస్తక సమీక్ష జరుగుతుంది. మన భావనా ప్రియ సభ్యులైనటువంటి గనుమాల మునిస్వామి గారు రాసినటువంటి స్వామి కీర్తనలు అనే పుస్తకం ఈ మధ్య విజయవాడలో పుస్తకావిష్కరణ జరిగింది. చక్కని కీర్తనల మాల ఈ పుస్తకాన్ని సమీక్ష చేయవలసిందిగా కృష్ణ విరజ గారిని, మన బృంద సభ్యులైనటువంటి కృష్ణ విరజ గారిని ఆహ్వానం పలుకుతున్నాం. కృష్ణ విరజ గారు, మీకు స్వాగతం. ధన్యవాదాలండి. నా పేరు కృష్ణ విరజ. సభా సరస్వతికి నమస్కారాలు. ఈరోజు శ్రీ గనుమాల మునిస్వామి గారు 108 రత్నాలు పొందుపరిచి రచించిన స్వామి సంకీర్తనాలు అనే వాటి నుంచి కొన్ని విశేషాలను మనం తెలుసుకుందామని ఇలా మొదలు పెడుతున్నాను. సభా సరస్వతి మరొకసారి నమస్కారాలు. మునిస్వామి గారు మనం భావనా ప్రియ బృంద సభ్యులు. కొత్తగా పరిచయం అవసరం లేని వారు, సన్మిత్రులు. అయినా వారి వ్యక్తిగత జీవితం గురించి చిన్న పరిచయం. వినిపిస్తుంది కదండి మాట? వినిపిస్తుంది. మునిస్వామి గారు గూడూరులో శ్రీ కీసేజీ అచ్చమ్మ, కీసేజీ మునిప్పగారుల అనంకుతనయునిగా జన్మించారు. వీరు ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, సాంఘిక శాస్త్రంలో బిఎడ్, న్యాయ శాస్త్రంలో పట్టా పొందిన గొప్ప విద్యావేత్తలు. వృత్తిపరంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తూ ప్రవృత్తి పరంగా ఎన్నో పద్యాలు, కీర్తనలు, గజల్స్ వంటివి మనకి అందిస్తున్నారు. వీరు వెంకటేశ్వర స్వామి పైన 400 పైనే కీర్తనలు రచించారు. అయితే ఈ పుస్తకంలో 108 మాత్రమే మనకి అందించారు. ఇప్పుడు ఈ 108 పాటల్లోని విశేషాలు కొన్ని తెలుసుకుందాం. ముఖ చిత్రం కనిపిస్తుంది కదండి. నీలాకాశంలో నీలమేఘ శ్యామని దివ్య మంగళ రూపం చూడగానే మనసుకి హత్తుకుపోయేలా ఉంటుంది. దీనిని డిజైన్ చేసిన వారు శ్రీ విట్టుబాబు గారు, పబ్లిష్ చేసిన వారు జయభాస్కర్ ప్రింటర్స్ అండ్ పబ్లిషర్స్. దీని వెల 150 రూపాయలు, 500 కాపీలు. అయితే ఇప్పుడు ఈ పుస్తకం ఏంటి, 150 రూపాయలు పెట్టి కొనుక్కుని చదవాల్సిన అవసరం ఏంటి, చదవకపోతే వచ్చే నష్టం ఏంటి, అసలు ఎందుకు చదవాలి అన్న విషయాలు తెలుసుకునే ముందర ఈ పుస్తకం గురించి ముందు మాటలు రాసిన పెద్దల అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందాం. ఈ పుస్తకానికి 6 ముందు మాటలు రాశారు. ముందుగా డాక్టర్ సూరం శ్రీనివాస్ గారు మునిస్వామి గారి శైలి అన్నమయ్య శైలిని తలపిస్తోందని, శైలి హృదయానికి హత్తుకునేలా ఉందని చెప్పారు. ఆ తర్వాత మన గురు చక్రవర్తి అయిన శ్రీరామ్ చక్రవర్తి గారు వారికి మునిస్వామి గారితో ఉన్న అనుబంధం తెలియచేస్తూ చక్కటి లయలో చిక్కని మాండలిక పదాలతోటి, ఎతుల ప్రాసలతోటి అందమైన రచనలు పొందుపరిచారని చెప్పారు. ఆ తర్వాత సంగీత చక్రవర్తి అయిన శ్రీమాన్ బుచ్చియాచారి గారు చక్కని లయ, మధురమైన శైలిని ప్రస్తుతిస్తూ మునిస్వామి గారికి అన్నమయ్య ఆదర్శం అని చెప్పారు. ఆ తర్వాత విట్టుబాబు గారు కూడా ఈ రచనల్లోని నిర్మాణం, శైలి చూస్తే అన్నమయ్య గుర్తుకొస్తున్నాడు అని అన్నారు వారు. తర్వాత హవీలా గారు కూడా మునిస్వామి గారిలోని మునితత్వం వారి భావాలలోను, స్వామితత్వం వారి భాషాభివ్యక్తిలోను ప్రతిఫలిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. చివరగా శతావధానులైన
ఆముదాల మురళి గారు వీరిని అన్నమయ్య వారసునిగా చిత్రీకరించారు. సరే, ఇంతమంది పెద్దలు పండితులు మునిస్వామి గారిని అన్నమయ్య శైలిలో ఉన్నాయి, ఈ పాటలు వినాలి అంటున్నారు కాబట్టి నమ్మదు. అయితే మాత్రం వీరి పుస్తకం ఎందుకు చదవాలి అంటే, దేవతలకు కూడా లేని ఒక అవకాశం మన మనుషులకు ఉంది. అదే మోక్షం. ఈ మోక్షం ఎలా వస్తుంది అంటే, మనం ఇప్పటి వరకు చేస్తున్న పాప పుణ్య ఫలితాలన్నిటికీ ఆ ఫలితాలు మనం అనుభవిస్తున్నాం. ఇక కొత్తగా అలాంటి ఫలితాన్ని మనం సంపాదించుకోకుండా ఉండాలి. అంటే మనం తెలిసి ఏ తప్పు చేయకుండా చేసేది ప్రతి మంచి పని చేస్తూ ఆ ఆ ఫలితాలన్నిటిని కూడా దైవార్పణం చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత మనసుని పరబ్రహ్మంలో రమ్మించేలా చేయగలగాలి. అలా ప్రయత్నం చేయాలి. అలా చేస్తే ఏమవుతుందంటే, కొత్తగా పాపపుణ్య ఫలితాలు ఏవి ఉండవు. మోక్షం రావడానికి అవకాశం కొద్దిగా ఉంటుంది. ఇప్పుడు ఈ బాటలో మునిస్వామి గారు ప్రయాణిస్తున్నారు. ఆయన గృహస్థాశ్రమం స్వీకరించి నిత్య ధార్మిక కర్మల్ని నిర్వహిస్తూనే ఇంకా నిత్య తపోదీక్ష, నిత్యం నిరంతరంగా ఒక తపోదీక్షగా ఎన్నో కీర్తనలు రాశారు. ఇంకా వ్రాస్తూ ఉన్నారు. వారు గొప్ప వెంకటేశ్వర స్వామి భక్తులు. ఈ కీర్తనలో ఒక శక్తి ఉందండి. ఏంటి ఆ శక్తి అంటే, అవతల వారికి హృదయానికి నాటుకుపోతాయి. మనం ఒక ఉపన్యాసం ఇచ్చామనుకోండి, భావం అవతల వాడికి అర్థం అవ్వచ్చు, కానీ అవే పదాలు యథాతథంగా చెప్పలేరు. కానీ కీర్తనలో ఏమవుతుందంటే, ఆ భక్తి వాటిలో ఉన్న భక్తి కానీ, ఆర్తి కానీ, తపన ఏదైనా సరే ఆ భావం అన్ని కూడా అవతవాడి హృదయానికి నాటుకుంటాయి. అలాగే ఆ పదాల పొందిక కూడా వచ్చేస్తుంది. ఈ సౌలభ్యం కీర్తనలకు ఉంటుంది. ఇలాంటి కీర్తనలు వినడం వలన, పాడుకోవడం వలన మనం కూడా మోక్ష మార్గం వైపు అడుగులు వేయొచ్చు. అయితే మాత్రం ఎంతో మంది వాగ్గేయకారులు ఉండగా మన మునిస్వామి గారి పాటలు కూడా ఎందుకు వినాలి అంటే, ఆ పాటలలో అంత ఆర్తి ఉంది, అంత తపన ఉంది, అంత భక్తి ఉంది. అవి మన మనసుకు కూడా అంటుకుంటుందేమో అని ఒక చిన్న ఆశ. ఇందాక మనం అనుకున్నాం పెద్దలందరూ కూడా వీరిది అన్నమయ్య శైలిలో ఉంది అని. ఎందుకంటే మునిస్వామి గారు ద్వితీయాక్షర ప్రాసతో, యతులతో, మంచి పదాలతో, అందమైన భావనలతో కీర్తనలు రచించారు. వీరి ముద్ర శ్రీ వెంకటేశ్వర. అంతేకాకుండా 61వ కీర్తనలో శ్రీరాముణ్ణి, 71వ కీర్తనలో శ్రీకృష్ణుడి లీలలని వివరిస్తూ ఆ రాముడు, ఆ కృష్ణుడే ఆ వెంకటేశ్వర స్వామిగా కొలువై ఉన్నాడని చెబుతున్నారు. ఇలాంటి భావాలు మనకి అన్నమయ్య పదాలలో ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మునిస్వామి గారి భావాలు అన్నమయ్య భావాలకి చాలా దగ్గరగా ఉన్నాయి. అయితే అన్నమయ్య అన్ని అంశాలని స్పృశించారు. సాంఘికం, శృంగారం, వైరాగ్యం, ఇలా అన్ని అంశాలని వారు స్పృశించారు. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటి, అండనే పంటు నిద్ర అదియునొకటి, ఇలాంటి వైవిధ్యపరమైన పాటలు ఎన్నో మనకి అన్నమయ్య కీర్తనలలో కనిపిస్తాయి. అయితే మునిస్వామి గారి కీర్తనలలో ఎక్కువగా ఆర్తి కనిపిస్తుంది, తపన కనిపిస్తుంది. నాకు ఈ ఆర్తిని చూసినప్పుడు ఎందుకో రామదాస్ గారి శైలి గుర్తుకొచ్చింది. రామదాస్ కూడా అంతే. ఆయన మానసికంగా కృంగిపోయి, శారీరకంగా కృషించిపోయారు. ఆ ఆవేదనలోంచి ఎన్నో అద్భుతమైన కీర్తనలు వారు రచించారు. వారి పాటల్లో కూడా ఇలాగే ఆర్తి ఉంటుంది. అయితే వారి ఆర్తి వేరు. మునిస్వామి గారి కీర్తనలో ఎలా ఉంటుందంటే, స్వామి నువ్వు కనిపించాలి, నిన్ను దర్శనం చేసుకోవాలి, నిన్ను నీకు సేవలు చేయాలి, ఇలాంటి ఆర్తి ఎక్కువగా కనిపిస్తుంది. అయితే మునిస్వామి గారి పాటలలో అన్నమయ్య ఛాయ ఉండొచ్చు, లేదా రామదాసు ఛాయ ఉండొచ్చు. ఏది ఉన్నప్పటికీ మునిస్వామి గారికంటూ తమకంటూ ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. అలా ప్రత్యేకమైన శైలి లేకపోతే ఎవరి పాటల్ని మనం ఆస్వాదించలేం కదా. అందువల్ల వీరి శైలి చాలా ఎలా అంటే హృదయాన్ని హత్తుకునేలాగా ఉంటుందన్నమాట. ఇక విషయానికి వస్తే, మునిస్వామి గారు ముందుగా విఘ్నేశ్వర స్తుతి చేసి, ఆ పైన స్వామివారి దివ్య పాదాలపైన దివ్య పదాల సంపుటితో అనేక కీర్తనలు చేశారు. ఈ ఈ గణపతి స్థుతిలో మనకి తెల్లని గట్టు అనే పదం కనిపిస్తుందండి. తెల్లని గట్టు అంటే కైలాసం. ఇక్కడ మునిస్వామి గారి గురించి ఒక విషయం చెప్పుకోవాలి. వీరి పాటలలో మరుగున పడిపోతున్న ఎన్నో తెలుగు పదాలని వాటి అర్థాలతో సహా మనకి అందిస్తున్నారు, పరిచయం చేస్తున్నారు.
మన తెలుగు భాష విస్తృతి చెందింది కానీ ఎక్కువగా అన్య భాషా పదాలతో విస్తృతి చెందింది. అసలైన తెలుగు పదాల వాడకంలో ఇంకా కుచించుకుపోయే ఉందన్నది నిజం. మొన్న విజయవాడ కార్యక్రమాలప్పుడు డాక్టర్ పూర్ణచంద్ర గారు 41వ కీర్తనలో అవబాధ, అవబాధ అనే కొత్త పదం తెలుసుకున్నాను. అవబాధ అంటే హ్మ్, మితిమీరు చాలా ఎక్కువ బాధ అని వారనడం నేను విన్నాను. ఇప్పుడు ఎన్నో పదాలనమాట. మనకు దయ అనే ఒక పదం ఉందనుకోండి, దాని మీద మనం ఎన్ని వాడతాం? ఒక 5, 6 పదాలు వాడతాం. ఏదో కనికరం, అనుగ్రహం, కారుణ్యం, దాక్షిణ్యం ఇంతే. ఇంకొక పదం వాడం. పరిధానం ఇచ్చితే అనే ఒక కీర్తనలో పట్న సుబ్రహ్మణ్యం గారు అక్కటిక మెట్టుగలుగు ఆది వెంకటేశ నీకు అని అంటారు. ఈ అక్కటికం అనే పదం ఎంతమంది వాడతారు? ఇప్పటి వరకు ఎంతమందికి తెలుసు? అంటే చాలా తక్కువ మందికే తెలీదు. ఎందుకంటే మనం ఈ పదాలు వాడకపోతే మరుగున పడిపోతాయి. అది చాలా ప్రమాదం. ఇప్పటికే ఎన్నో పదాలు మరుగున పడిపోయాయి. వాటిని వెలికి తీసుకొచ్చి మనకు పరిచయం చేస్తున్నారు మునిస్వామి గారు. వారికి బహు ధన్యవాదాలు. ఆ తర్వాత స్వామివారి మీద మొదటి కీర్తన ఏంటంటే, సారి సారకు చక్కెర తలచిన 22వ కీర్తనలో. సారి సారికి మాటి మాటికి చక్కెరని తలుచుకుంటే ఏమవుతుంది? స్వామి కరుణిస్తాడు. మన పాపాలు నశిస్తాయి. మన దుర్గుణాలు నశిస్తాయి. అయితే ఇందులో చివరి చరణంలో ఏం చెప్తారంటే, అబ్బ శరణనుచు 5, 10 చేసిన ఇప్పటి ముప్పడిగా ఇచ్చులు తీర్చును. మనం కనుక శరణ అంటే స్వామి మన కోరికలు ఇప్పటి ముప్పడిగా తీరుస్తారట. ఇక్కడ 5, 10 చేసిన అనే ఒక పదాన్ని వాడారు. 5, 10 చేసిన అంటే నమస్కరించిన అని అర్థం. నాకైతే తెలీదండి. 5, 10 కలిపితే 15 అవుతుందని తెలుసు గానీ, 5, 10 చేస్తే నమస్కారం అవుతుందని ఇప్పుడు వీరి వల్లనే తెలుసుకున్నా నేను. ఆ తర్వాత కీర్తనలో 'సిరిగలవాడ శ్రీమన్నారాయణలో' వశమైతే నీకు వనమాలి అంటారు. ఎలా వశమైపోతారండి వనమాలికి? అంటే బహుశా ఆ స్వామియే వీరిని వశ్యం చేసుకొని ఉండాలి. అది నిజమో కాదో తెలుసుకుందాం అంటే దాని పక్కన కీర్తన ఇంకొకటి ఉందండి. 'కన్నులు వాచెను గరుడ గమన' 24 పేజీలో. దీంట్లో అంటారు కన్నులు వాచిపోతున్నాయి గరుడ గమన అని. ఎందుకు? అంటే స్వామి దర్శనం కావటం లేదు. మరి స్వామి వారికి వారు వశమైపోయారు కదా! అలాంటి స్వామి వారు కనిపించకపోతే కన్నులు వాచిపోవా? మనసు నిలుస్తుందా? ఆ విరహాన్ని ఎలా తట్టుకోగలరు? కాబట్టి ఈయన స్వామికి వశమైపోయారన్నది నిజం అన్నమాట. ఇందులో రెండో చరణంలో విన్న పాలను ఏలు వేమారు మ్రొక్కుదు అంటారు. విన్న పాలను ఏలుకోవాలట. ఎందుకు? ఎందుకంటే మనకి కోరికలు అలా పుడుతూ ఉంటాయండి. నిరంతరం ఏవో కోరికలు పుడుతూనే ఉంటాయి. మంచి కోరుకోకూడని కోరికలు పుడుతూనే ఉంటాయి. మరి వాటికి నియంత్రణ ఉండదు. మన అధీనంలో ఉండవవి. కాబట్టి వీరేమంటున్నారు? నా విన్నపాలను నీ అధీనంలోకి తీసుకో. అప్పుడు తప్పుడు కోరికలు పుట్టవు కదా అని అంటున్నారు. ఇంకొకటి కూడా అనుకోవచ్చు మనం. మునిస్వామి గారికి ఒక తృష్ణ ఉంది. ఏంటి అంటే ఒకటే అనుకున్నది. స్వామిని దర్శనం చేసుకోవాలి. ఆ స్వామికి కనిపించాలి. అంటే అలా అని చెప్పి ఒకసారి కనిపిచ్చి మళ్ళీ మాయమైపోతే కుదరదు. అలా నిరంతరం కనిపిస్తూనే ఉండాలి. తృష్ణ తీరాలి అంటే ఆ స్వామి కనిపించనన్నా కనిపించాలి. లేదా స్వామి కనిపించాలన్న కోరికన్న వ్యక్తి నశించాలి. ఏది చేయాలన్నా అది పరమాత్మ చేతిలోనే ఉంది కాబట్టి నా విన్నపాలను ఇప్పుడు ఈ మునిస్వామి గారి గురించి ఒక విషయం చెప్పుకోవాలండి. వీరి కీర్తనలలో ఎక్కువగా న్యూనతా భావం కనిపిస్తుంది. అంటే నేను పాపిని, నేను పాపిని, పాప పంకిలంలో కూరుకుపోయి ఉన్నాను. నన్ను ఉద్ధరించు స్వామి అన్నాటి కీర్తనలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు అలాగా? అంటే ఇందాక మనం మోక్షం గురించి మాట్లాడుకున్నాం. మోక్షం అంటే ఏంటి? జన్మరాహిత్యం. దానికంటే కూడా ఉన్నతమైన స్థితి ఒకటుందండి. అదే జీవన్ముక్తి పదం. ఈ జీవన్ముక్తులు ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారు? ఏంటి? ఏ స్థితిలో ఉన్నారు అన్నది గమనించరు. వాళ్ళకది అనవసరం. వాళ్ళు నిరంతరం కూడా ఆ పరమాత్మలో, పరబ్రహ్మంలో రమిస్తూ ఉంటారు. ఉదాహరణ చెప్పాలంటే వృత్రాసురుడు. ఈ వృత్రాసురుడికి, ఇంద్రుడికి యుద్ధం జరుగుతున్న సమయంలో ఈ వృత్రాసురుడు ఏం చేస్తాడంటే ఐరావతం కొమ్ముని లాగేసి ఆ కొమ్ముతోటే దాన్నే పొడిచేశాడు. అప్పుడు అది కుయ్యో మొర్రో అని అరుచుకుంటూ కింద పడి గిలగిల తన్నుకుంటూ ఇంద్రుడిని కింద పడేసి పారిపోయింది. కింద పడిపోయాడు కదా ఇంద్రుడు. చాలా కోపం వచ్చింది. వెంటనే నేను చంపేస్తా అని చెప్పి వజ్రాయుధాన్ని విసిరాడు.
అప్పుడు ఈ రాక్షసుడు ఒక మాట అంటాడు. ఏంటంటే, చంపుతావా నన్ను? చంపడానికి నువ్వెవరు? చావడానికి నేనెవరు? ఈ అనంతమైన విశ్వాన్ని ఒక శక్తి నడుపుతోంది. ఆ శక్తి విష్ణు శక్తి. ఆ విష్ణు ఆజ్ఞ లేనిదే ఎవరు ఏమీ చేయలేరు. సరే, చంపుతానన్నావుగా, చంపు. చంపితే ఈ శరీరమే చచ్చిపోతుంది. నా ఆత్మ మాత్రం చావదు. నా ఆత్మ ఆ విష్ణు పాదాల మీదే ఉంది అని చెప్తూ చచ్చిపోతాడు. ఇంత వైరాగ్యం, ఇంతటి భక్తి ఒక రాక్షసుడికి ఎలా వచ్చిందంటే, చిత్రకేతు అనే ఒక గంధర్వుడిని ఒకసారి పార్వతీదేవి రాక్షసుడిగా అయిపో అని శపించింది. అప్పుడు ఆ చిత్రకేతువు ఏమాత్రం బాధపడడు. అమ్మా, నాకు ఏ రూపమైనా పర్వాలేదు, ఏ జన్మైనా పర్వాలేదు. నేను దేన్ని బాధపడను. ఎందుకంటే నా మనసు ఆ విష్ణుమూర్తి పాదాల మీద నిమగ్నమైపోయిందని శపథంగా అంటాడు. అది నిజం కాబట్టి ఆయన వృత్రాసుడిగా పుట్టినా కూడా అంత భక్తి. అలాగా పరబ్రహ్మంలో రమించడం అంటూ జరిగింది. ఇప్పుడు మునిస్వామి గారు ఇలాగే ఇంకొకటి కూడా ఉందండి. దివివా భువివా మమాశ్వాస నరకేవా నరకాంతక ప్రకామం అవిధీరిత శారదార విందో చరణవతి మరణేపి చింతయామి కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంత మద్వైవ మే విసుత మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయ కపవాత పిత్తై కంఠావరోధన విధో స్మరణ కుతస్తే అంటారు కులశేఖర ఆళ్వార్లు ముక్కుదమారిలో. ఏంటంటే, నేను ఎక్కడ ఉన్నాను అన్నది నాకు ముఖ్యం కాదు. అది స్వర్గం కావచ్చు, భూలోకం కావచ్చు, నరకలోకమే కావచ్చు, అది అప్రస్తుతం. ముఖ్యమైనది ఏంటి అంటే, శరదృతువులో అప్పుడే వికసిస్తున్న పద్మాలు ఉంటాయి కదా! ఆ పద్మాలను మించిపోయి ఉన్న నీ పాదాలు ఉన్నాయి కదా స్వామి! ఆ పాదాల మీదే నా మనస్సు నిలబడి ఉండాలి. అది ఎప్పుడంటే ఎప్పుడు నిరంతరం. బతికి ఉన్నప్పుడు, చనిపోతున్న సమయంలో కూడా నా మనసు అక్కడే నిమగ్నం అయిపోయి ఉండాలి. ఒకవేళ బహుశా చనిపోతున్న సమయంలో నిన్ను స్మరించుకుందామంటే కఫవాత పిత్తాలు అడ్డు వచ్చి స్మరించుకోవడానికి కుదురుతుందో కుదరదో ఎందుకైనా మంచిది. నీ పాద పద్మాలనే పంజరంలో నా మనస్సునే రాజహంసని బంధించు స్వామి అని వేడుకుంటారు. ఏంటంటే వీళ్ళందరూ కూడా జీవన్ముక్తులు. 24 గంటలు ఆ పరబ్రహ్మంలో రమిస్తున్న వాళ్ళు. ఇలాంటి స్థితిని మునిస్వామి గారు కోరుకుంటున్నారు కాబట్టి, వారు నిరంతరం కూడా స్వామిని దర్శనం చేసుకోవాలనే ఒక తపనతోటి ఉంటారు. ఆ స్వామి దర్శనం కావాలి అని నిరంతరం అదే అడుగుతుంటారు. అయితే వారికి అది దొరకటం లేదు కాబట్టి, వారేమనుకుంటున్నారంటే ఒక ప్రతిబంధకం జరుగుతుంది. ఈ ప్రతిబంధకం ఏంటి అంటే, తెలుసో తెలియకో నేను చేస్తున్న పాపం. ఈ పాపం తొలగితే కనుక నాకు స్వామి దర్శనం కలుగుతుంది కాబట్టి, నేను చేసిన పాపాలను తొలగించి స్వామి నీ దర్శనం ఇయ్యి అని వారు వేడుకుంటున్నారు. ఈ పాటలో ఇంకొక విశేషం ఉందండి. ఏంటంటే, కన్నుల వాచనం. ఇందులో ఆహ్, ఒకటే అక్షరాన్ని ఒక ద్విత్వాక్షరాన్ని తీసుకొని ఈ పాట అంతా అదే ప్రాసగా వాడుకున్నారు. అలాగే 34 పేజీలో కూడా 'ముచ్చట' అనే పాటుంది. ఆ కీర్తనలో కూడా ఒకటే ద్విత్వాక్షరాన్ని తీసుకొని పాట మొత్తం అదే ప్రాసగా వాడుకున్నారు. ఇలాంటి ప్రయోగాలు పాటలకి చాలా అందాన్నిస్తాయి. తర్వాత 26 పేజీలో 'ఆడను ఈడను అనుమానమేలా' అంటారు. అంటే ఈ ఇది చూస్తే 'ఇందుగలడంత సందేహం వలదు' అన్న పద్యం గుర్తుకొస్తుంది. ఎందుకంటే స్వామి సర్వాంతర్యామి. ఎక్కడైనా ఉంటాడంటారు. మనకి అనుమానం రావచ్చు. ఎక్కడ పడితే అక్కడ ఎలా ఉంటాడు స్వామి అని మనకు అనుమానం రావచ్చు. దానికి ఏమంటున్నారంటే, విశ్వమే స్వామి ఇల్లు. ఈ విశ్వాన్ని రక్షకుడు. ఈ విశ్వ రక్షకుడు ఆయన అని చెప్తున్నారు. కాబట్టి మనం ఎక్కడైనా స్వామిని చూసుకోవచ్చు అని చెబుతున్నారు. అయితే తర్వాత తను నమ్ముకున్న వారిని స్వామి కరుణిస్తాడు, రక్షిస్తాడని కూడా చెప్తున్నారు. దానికి నిదర్శనంగా ఏం చెప్తున్నారు? కంబమున కనబడి కసికందును ఏలెను. అంబటి గంట అటుకులకే అభాగ్యుని బ్రోచును. మనకందరికీ తెలుసు ప్రహ్లాదుని కాపాడాడు. కుచేలుని అనుగ్రహించాడన్న విషయం మనకి తెలుసు. వీళ్ళేమి అడగలేదు. కానీ స్వామి వాళ్ళ అవసరాలేంటో గమనించి వాళ్ళని రక్షించాడు. అలాగే మనల్ని కూడా రక్షిస్తాడు. మనం అంతలా నమ్ముకున్నప్పుడు తప్పకుండా ఆయన రక్షిస్తాడు. ఎందుకంటే స్వామి సర్వాంతర్యామి మాత్రమే కాదు, కరుణామయుడు కూడా. అమిత కరుణామయుడు అని చెప్తూ స్వామి తత్వం ఇది అని చెప్తూ ఈ 4 పాదాలలో తేలికైన పదాలతో స్వామి తత్వాన్ని మనకి తెలియజేస్తున్నారు ఇందులో. తర్వాత 28వ పేజీలో 'పాహి పాహి' అనే కీర్తనలో రక్ష రక్ష రాజీవలోచన రాక్షస భంజన రణధీర భిక్ష భిక్ష పీతాంబర శ్రీహరి పేదల పెన్నిది విభో విభో అంటున్నారు. చక్కని అనుప్రాసలతో రక్షించమని భిక్ష వేడుకుంటున్నారు. ఇది ఎవరు వీరు అంటే ఈయన లక్ష్మీపతి. ఈయన లక్ష్మీపతి, పైగా పేదల పెన్నిది. మనం పేదవాళ్ళం.
కాబట్టి మనకి ఆయన సంపదను ఇస్తాడు. అసలైన సంపద కూడా ఇస్తాడు. అసలైన సంపద అంటే మనందరికీ తెలుసు ఏంటి అన్నది. ఏంటంటే స్వామి కరుణ. స్వామి కృప ఉన్నవాడే నిజమైన ధనవంతుడు. అది లేనివాడు ఎన్ని ఉన్నా గాని నిరుపేద కిందే లెక్క. ఇది మనకందరికీ తెలుసు. కానీ ఆహ్, మునిస్వామి గారు ఏమంటున్నారంటే, నీ కరుణతో నీ మీద భక్తి కలిగేలా నువ్వే చేసుకో స్వామి. ఎందుకంటే నీ మీద భక్తి ఉండడమే నిజమైన సంపద అంటున్నారు. ఎంత లోతైన భావమో చూడండి నిజంగా. ఆ తర్వాత 33వ పేజీలో గాసము చేసెద గదాధర. దీంట్లో ఏమంటారంటే, ఉల్లాసముగా నీ ఊడిగము చేయదు. చేస్తాను. నీకు సేవలు చేస్తాను. వల్లె వేది నీ కీర్తి హరి అంటారు. ఏంటంటే నీకు సేవ చేయడమే నాకు ఉల్లాసం. అదే నా సంతోషం. అదే నా ఆనందం. నీ నిన్ను కీర్తించడమే నాకు పరమోత్సాహం, సంతోషం అని అంటున్నారు. ఇది నిజమో కాదో తెలియాలంటే 38వ పేజీలో అంటున్నారు. తనకలాడితి నెంతో దర్శించగా నిన్ను తనయుని నన్నేలు దానవారి హరి అంటున్నారు. నిన్ను దర్శించాలని నేను ఎంత తపన పడిపోతున్నాను స్వామి, కనిపించు. నేనెవరో కాదు, నీ కొడుకునే. నీకు సేవలు చేయడానికి ఇక్కడ ఉన్నాను. నువ్వు కనిపిస్తే నీకు నేను సేవలు చేస్తాను, నిన్ను కీర్తిస్తాను. ఈ ఈ శరీరంతో నీకు ఎన్ని రకాలుగా సేవలు చేయగలనో అన్ని రకాలుగా సేవలు నా చేత చేయించుకో స్వామి. ఎందుకంటే నీకు సేవ చేయడమే నాకు ఆనందం. నిన్ను కీర్తించడమే నాకు సంతోషం. అదే నాకు ఉత్సాహం అని వారు ఇక్కడ చెప్తున్నారు. తర్వాత 39వ పేజీలో వసంతమాడవచ్చి వాసుదేవుడు హరి అంటారు. ఈ పాట చూసినప్పుడు నేనేమనుకున్నానంటే శ్రీకృష్ణుడు గోపికలతో కోలాటం ఆడుతున్నట్టుగా ఊహించుకున్నా నేను. కానీ ఇందులో భావం అది కాదండి. ఇందులో ఏమంటున్నారంటే స్వామి మన ముంగిటిలోనే ఉన్నారట. మనతోటి. ఎందుకు మన ముంగిటిలో ఉన్నారంటే, మనతో మాట్లాడటానికి, మనతో ముచ్చటించడానికి, మన కష్టాలను సుఖాలుగా చేయడానికే ఆయన అక్కడ ఉన్నారంటున్నారు. నిజంగా స్వామి మన ముంగిటిలో ఉంటే అంతకంటే కావాల్సిందేముందండి? అంతకంటే అదృష్టం ఇంకేముంటుంది? మరి మనకెందుకు కనిపించట్లేదంటే, మనం గుర్తించటం లేదంతే. స్వామి అక్కడే ఉన్నాడు. ఆ గుర్తించవలసిన బాధ్యత మనం తెలుసుకోవాలని ఇందులో చెబుతున్నారండి. తర్వాత 45వ కీర్తనలో 45వ పేజీలో విలసిల్లినాడది విష్ణుదేవుడు. ఇందులో ముత్యాల వంటి పదాలని వాడేశారండి. అద్భుతమైన కీర్తన అన్నమాట. మునిస్వామి గారు రచించింది ఇది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఏమంటారు? ఈ వరాలన్నీ ముత్యాల్లాగా మూట కట్టుకున్నట్ట స్వామి. మూట కట్టుకుని ఎక్కడికెళ్ళాడు? సత్యవీధిలోకి వెళ్ళాడట. ఏం చేస్తున్నాడు? అక్కడ కూర్చునున్నాడు. సత్యవీధిలోకి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు ఈ వరాలన్నీ ఎవరి కోసం? మన కోసమే, మనకివ్వడానికే. మనం వెళ్ళి తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే ఇస్తాడు. మనం వెళితే ఇస్తాడు. అయితే అవి తెచ్చుకోవాలంటే మనం ఆ వీధిలోకి వెళ్ళాలి. అంటే ఏంటి? మనకవి కావాలంటే మనకి స్వామి కరుణ కావాలి. స్వామి కరుణ కావాలి అంటే స్వామి స్వామిని మనం పట్టుకోవాలి. స్వామిని పట్టుకోవాలి అంటే మనం కూడా సత్యవీధిలోకి వెళ్ళాలి. మనం సత్యవీధిలోకి వెళ్ళాలంటే మనం సత్య దీక్ష తీసుకోవాలి. సత్య దీక్ష తీసుకోవాలంటే మనం సాధువులుగా మారాలి. అలా సాధువులుగా వెళితే ఆ పరమాత్ముడు మన కొంగు బంగారం అయిపోయి ఉంటాడు. ఆ వరాలను మనకిస్తాడని చెప్తున్నారు ఇందులో. తర్వాత 48వ పేజీలో అన్ని నీ భిక్షయే అంతటా నీవే. ఇదంతా ఇదంతా నీదే. అంతా ఉన్నది నువ్వే. ఈ విషయం తెలియక ఈ సంపాదనంతా నాదనుకుని విర్రవీగుతున్నాను ఇంతకాలం అంటారు. ఇంకా నేను అబద్ధంలో మునిగిపోయి ఉన్నాను. కళ్ళకి పొరలు కమ్మేశాయి. బురదలో కూరుకుపోయి ఉన్నాను. నాకిప్పుడే తెలిసింది. ఇదంతా నీదని నాకిప్పుడే తెలిసింది. నువ్వెంతో కరుణామయుడవని నాకిప్పుడే అర్థమైందని తనకు కలిగిన జ్ఞానం గురించి ఇందులో తెలియజేస్తున్నారు. ఇంకా 56వ పేజీలో కోరికల మదినిడి గోవింద అననేమి. మనస్సులో కోరికలు పెట్టుకుని మనం గోవింద అంటాం. ఇది నిజానికి వారు మనసుతో మాట్లాడుకుంటున్న కీర్తన అండి ఇది. ఇలా మనసుతో మాట్లాడుకుంటున్న కీర్తనను మన పూర్వ వాగ్యకారులు కూడా చేశారు. త్యాగరాజు, రామదాసు వీరు ఇలాంటి వారు చేశారు. రామదాసు కూడా పాట ఉంటుంది. శ్రీరాముల దివ్యనామం శ్రీరాముల దివ్యనామము స్మరణ చేయుచున్న చాలు ఘోరమైన తపమును కోరనేటికే మనసా అంటారు. వారు కూడా ఇలా మనసుతో మాట్లాడుకున్నారు. అయితే వీరు చెప్పేది వేరు. వీరి భావనలో ఏంటంటే
మనం మనసులో కోరికలు పెట్టుకుని స్వామికి దండం పెట్టుకుంటాం. సత్యాన్ని మర్చిపోతాం, ధర్మాన్ని మర్చిపోతాం, మంచిని మంట కలుపుతాం, మర్యాదను మంట కలుపుతాం, గొప్ప పేరు ప్రఖ్యాతను సంపాదించుకుంటాం. దీనివల్ల ఉపయోగం ఏముంది? నిజమైనది, శాశ్వతమైనది చెయ్యవలసింది ఏంటి? సత్యంలో బతకడం, ధర్మంలో బతకడం, మంచిగా బతకడం, మర్యాదగా బతకడం, స్వామిని సేవ చేసుకోవడం, స్వామిని భక్తిగా కొలుచుకోవడం, అది ముఖ్యమని ఇందులో చెప్తున్నారు. తర్వాత పేజీలో అనుయాయుల ఎవరు హరిని సేవించదరో అంటున్నారు. ఎవరైతే స్వామిని ఆశ్రయించి ఉంటారో వారి కోరికల్ని, వారి కష్టాలని స్వామి తీరుస్తాడు. దానికి ఉదాహరణగా అంజనాదేవికి హనుమంతుడు పుట్టడం, మరి ఇదేంటి సుగ్రీవుడి కష్టాన్ని ఎంత ఎంత వెంటనే తీర్చేశాడు రాముడు. అలాగే ద్రౌపది మానరక్షణ కృష్ణుడు ఇమ్మీడియట్ గా చేసేసాడు. అలా మన్ని కూడా స్వామి రక్షిస్తాడు, మనం కూడా ఆయన్ని ఆశ్రయించి ఉంటే అని చెప్తున్నారు ఈ కీర్తనలో. ఇక 70వ పేజీలో ఉండకు ఒక చోట అంట అడుగుతామంటే అంటున్నారు. ఏంటంటే నేను నీ అండ అడుగుతామంటే నువ్వు కండలు పొట్టిపోయావా అని నిలదీస్తున్నారు. ఇంకొక నిమిషంలో మీరు పూర్తి చేయడానికి ట్రై చేయండి. ఒక్క నిమిషం అండి. ఎంత అండి? ఎంత ఉందన్నారు? అవునండి, 7:12కి మొదలు పెట్టారు. సరే అండి, ఓకే. ఉండు ఒక చోట. స్వామి కొండల్లో ఉంటే ఏంటి, కోనల్లో దూకితే ఏంటి అంటే, స్వామి సర్వత్రా ఉన్నాడు కదా. మరి ఎందుకు ఇలా అంటే, ఇది ఒక వెక్కిరింత అనమాట. ఇదొక నువ్వు నేనేదో నీ అండ కోరుకుందాం అంటే నువ్వు పారిపోతున్నావా అని అంటుంటారు ఇందులో. తర్వాత ఇంకొక పాటలో ఏమంటారంటే, కంబంలో పుట్టావు అన్న కీర్తనలో ఏం చెప్తాడు అంటే, స్వామి ఎక్కడైనా రావచ్చు, ఎలాగైనా రావచ్చు, ఏ రూపంలో అయినా రావచ్చు, కానీ రావడం ఖచ్చితం, కాపాడడం ఖచ్చితం. అందుకు నిదర్శనం ప్రహ్లాద చరితం. కాబట్టి మన స్వార్థం కోసమనన్నా మనం స్వామిని ఏంటి వేడుకోవాలి, నమ్ముకోవాలి అని చెప్తారు ఒక కీర్తనలో. ఇంకొక కీర్తనలో ఏంటంటే చాలునయ్యా, చాలునయ్యా శ్రీహరి అంటారు. నిన్ను పొగడడం ఒకటే. ఏంటా చాలు అంటే, నిన్ను పొగడడం ఒకటే నాకు కావాల్సింది. నిజంగా ఈ పొగడ్డాన్ని ఇంతకంటే, ఎందుకంటే నిన్ను పొగుడుతుంటే నాకు ఒక సంతోషం కలుగుతుంది. ఆ సంతోషం నాకు శాశ్వతంగా కావాలి కాబట్టి నిరంతరంగా నిన్ను పొగిడే వరం ఇయ్య అంటారు. ఇంకో దాంట్లో ఎక్కడ ఒక చోట అంటారు, వినాలని ఎవరికైనా ఏదైనా వినాలని కోరికగా ఉందనుకోండి, వినడానికి ఒకటి ఉంది, ఒకటే ఉంది. అదేంటంటే విష్ణు చరిత్రం. ఎవరికైనా ఏదైనా చూడడానికి కోరికగా ఉందనుకోండి, చూడ్డానికి ఒకటి ఉంది, ఒకటే ఉంది. అదేంటంటే విష్ణు రూపం. ఇంతకంటే మనం చూడ్డానికి ఇంకేమీ లేదని చెబుతారు. అలాగే దాని తర్వాత కీర్తనలో కూడా ఒకటి చెప్తారండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఏంటంటే, నిన్ను చూడాలనుకుంటున్నాను స్వామి ఓ పురుషోత్తమ, కానీ నాకు 2 కళ్ళున్నాయి, ఎలా సరిపోతాయి? 1000 కళ్ళున్న ఇంద్రుడికే నిన్ను చూడడానికి సరిపోవటం లేదు. అలాగే నిన్ను పొగడాలని నాకు కోరికగా ఉంది, కానీ ఉన్నది ఒకటే నాలుక, ఎలా సరిపోతుంది స్వామి? 1000 పడగలున్న ఆదిశేషుడికే సరిపోదు కదా అంటే, నేను అసక్తుణ్ణి, ఇంతకంటే నిన్ను కీర్తించలేను, ఇంతకంటే నిన్ను పొగడలేను, ఇంతకంటే నిన్ను పిలవలేను అని తమ ఆసక్తిని తెలియజేసుకుంటున్నారు ఇందులో. తర్వాత ఇంకా 80 పేజీలో ముని మానస చోర. టైం అయిపోయిందండి. కృష్ణగారు ధన్యవాదాలండి. నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు కృష్ణగారు గారు. ఈ కీర్తనలన్నిటిని కూడా మన గ్రూప్లో రోజుకొకటిగా పెట్టి, మనం ఆల్రెడీ ఈ కీర్తనలన్నిటిని చదివి పాడుకునేవారు పాడుకుని ఉన్నాము. అందరికీ సుపరిచితమైన కీర్తనలు. వాటినే రెండోసారి కూడా మన విజయవాడలో కార్యక్రమంలో చేశారు. మళ్ళీ రెండోసారి కూడా ఇక్కడ మన ఆనవాయితీ ప్రకారం ఇక్కడ కూడా సమీక్ష చేసుకున్నాం. చాలా చక్కని సమీక్ష.
నిజంగా ఎంత చక్కగా చేసినప్పటికీ ఆ కీర్తనలోని మాధుర్యాన్ని మాత్రం చదివి తీరాలి, పాడుకొని తీరాలి. అప్పుడు మాత్రమే మనకు అందుతుంది. అయితే ఆ పుస్తకంలోని విశేషాలను, ఆ భక్తిని కొంతవరకు మీరు అందించడానికి చాలా చక్కగా అందించినట్టే. చాలా ఆసక్తి కలిగే విధంగా మీరు చెప్పారు. ఖచ్చితంగా ఆ పుస్తకాన్ని అందరూ ఇప్పటికే చదువుంటారు. అందరూ చదవాల్సిందిగా మరొకసారి కోరుతున్నాం. కృష్ణవీరజ గారు, మీరు చాలా చక్కని సమీక్ష చేశారు. హవీలా అన్నది మునిస్వామి అనే పేరులోనే ముని అనేది సార్థకం చేసుకున్నారని హవీలా చెప్పింది. మరొకసారి మీరు కూడా నొక్కి వక్కాణించి చెప్పారు. అలాగే ఈ పుస్తకం చదివితే ఏమొస్తుంది అనే ఫలశ్రుతి కూడా మీరు చెప్పడం చాలా గొప్ప విషయం. చాలా చక్కని సమీక్ష చేశారు విరజ గారు. ఈ పుస్తకానికి వస్తే భగవంతుని మీద చక్కని వర్ణనతో పాటు ఆ భగవంతుని మీద ఆయనకున్న అజరామరమైన ప్రేమ తెలుస్తూ ఉంటుంది ప్రతి కీర్తనలో కూడా. అలాగే ఆర్తి, ఆ భక్తి పారవస్యం నిండిపోయి ఉంటుంది పుస్తకం నిండా కూడా. ప్రతి కీర్తనలోనూ ఆ భక్తి పారవస్యం కనపడుతూ ఉంటుంది. అంటే భక్తి గీతాల్లో మనకి కవిత్వం కంటే కూడా ఈ అనుభూతి ప్రధానంగా ఉండాలి భక్తి గీతాలు రాసినప్పుడు. అలాగే విషయ జ్ఞానం కూడా ఉండాలి. జ్ఞానం అంటే 2 రకాలైన, అంటే విషయ జ్ఞానం ఉండాలి, అలాగే అనుభవ జ్ఞానం కూడా ఉన్నప్పుడే ఆ పాట కానీ ఆ ఫీలింగ్ కానీ ఆ పాఠకుడిని చేరుతుంది. చదివినప్పుడు మనకు అనుభూతి కలగాలి అంటే వాళ్ళు అనుభూతి చెంది రాయాలి. ఆ డెప్త్, ఆ లోతు ఏదైతే ఉందో ఆ భక్తిలో లోతుని వాళ్ళు చేరుకున్నప్పుడే మనకు అందుతుంది అది. ఆ విషయంలో మాత్రం మునిస్వామి గారు చాలా చక్కని కీర్తనలు రాశారు. మీరు అది అంతకు తగ్గకుండా మీరు కూడా చక్కని సమీక్ష చేశారు ఈరోజు. చాలా చాలా ధన్యవాదాలు. పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.